హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మనకు సంబంధించిన మన భూమి ఆన్లైన్లో రిజిస్టర్ అయిందో లేదో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన భూమి ఆన్లైన్లో రిజిస్టర్ అయిందో లేదో మనకు తెలియదు. ఈ రోజుల్లో ఆన్లైన్ అడంగల్ చేయడం మన భూమిని చాలా అవసరం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన భూమి ఆన్లైన్ రిజిస్టర్ అయిందో లేదో, అదేవిధంగా అడంగల్ని అయిందో లేదో మన భూమి, అదేవిధంగా ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోని చూసి లైక్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మన భూమి ఆన్లైన్లో రిజిస్టర్ అయిందో లేదో అని తెలుసుకోవడం కోసం మనం ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యాప్ నేమ్ వచ్చేసి ఏపీ mebhoomi/adangal అని టైప్ చేసి మీరు సర్చ్ చేసినట్లయితే మీకు ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా 4 ఆప్షన్లు వస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఏదైనా యాడ్ వచ్చినట్లయితే దాన్ని స్కిప్ చేసేయండి. యాడ్ని ఇక్కడ మీరు చూసారంటే సర్చ్ ROR, అదేవిధంగా సర్చ్ అడంగల్, అదేవిధంగా ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. విలేజ్ మ్యాప్ అనేది మనకు కావాల్సిన సర్చ్ అడంగల్ కాబట్టి సర్చ్ అడంగల్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు ఇక్కడ 2 ఆప్షన్లు వస్తాయన్నమాట. షో ఇన్ యాప్ ఇట్ సెల్ఫ్, షో అవుట్ సైడ్ యాప్ సెల్ఫ్ వస్తుంది. మనకు ఇక్కడ షో ఇన్ యాప్ ఇట్ సెల్ఫ్ అని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసినామంటే మనకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఏమైనా యాడ్స్ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసినామంటే మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది మనకు యాప్ అనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఏవైనా మీరు కావాల్సిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్, తెలుగు. మీరు చూసినట్లయితే యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ అనేది మనకు జిల్లా పేరు, అదేవిధంగా మండలం, గ్రామము, మీ సర్వే నెంబర్, మీకు సర్వే నెంబర్ గుర్తుంటే సర్వే నెంబర్ ఇచ్చేసుకోండి. ఇక్కడ క్యాప్చర్ కోడ్ కనిపిస్తుంది కదా, కోడ్ అనేది మనకు ఆ కోడ్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకు మొత్తం మీ డీటెయిల్స్ ఆన్లైన్లో మీ రిజిస్టర్ అయిందో లేదో ల్యాండ్ అనేది ఇక్కడ చూపించేస్తుంది అనమాట. అదేవిధంగా మీరు గమనించినట్లయితే మీకు సర్వే నెంబర్ కాకుండా ఇక్కడ ఖాతా, అదేవిధంగా ఆధార్ నెంబర్, అదేవిధంగా పట్టాదారు ఉన్న పేరు, ఒకవేళ మీకు గుర్తు లేకపోతే సర్వే నెంబర్ అనేది ఇక్కడ మనం డైరెక్ట్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఖాతా నెంబర్ ఉంటే కూడా మనకు ఆ ల్యాండ్కి ఒక నెంబర్ వస్తుందన్నమాట, రిజిస్ట్రేషన్ నెంబర్. ఆ నెంబర్ ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు అన్నమాట. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా డీటెయిల్స్ చూపిస్తుంది. అదేవిధంగా పట్టాదారు ఉన్న పేరు, మీకు ఆధార్ కార్డ్ నెంబర్ గుర్తు లేకపోతే జస్ట్ మీ నేమ్ ఎంటర్ ఆప్షన్ అడుగుతుంది మీ డీటెయిల్స్ అని. అక్కడ ఇచ్చినట్టు వెంటనే మనకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. ప్రస్తుతానికి నేనైతే సర్వే నెంబర్తో డీటెయిల్స్ అడగబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేను మొత్తం డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత క్లిక్ చేయండి అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన వెంటనే మనకు నా డీటెయిల్స్ అంతే, మా భూమి డీటెయిల్స్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేది ఈ విధంగా మీకు స్క్రీన్ చూపిస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్లయితే సాగు భూమి ఎంత ఉంది, ఎన్ని సెంట్లు ఉంది భూమి అని చెప్పేసి మీరు మొత్తం చూపించేస్తుంది. వర్షాధారం మీద భూమి ఉందా లేకపోతే ఎట్లా, ఏ విధంగా అని చెప్పేసి మొత్తం ఎవరి పేరు మీద భూమి ఉందని మీకు ఇక్కడ కనిపించేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, మీ భూమిని డీటెయిల్స్ మొత్తం ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇంకా ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ఆ ప్రింట్ ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. మీరు ప్రింట్ మీద ప్రెస్ చేశారంటే మీకు నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ప్రింట్ మీకు డౌన్ స్క్రీన్లో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఏ విధంగా ప్రింట్ అవుతుందో పేజ్లో ఆ విధంగా ఇక్కడ మీకు స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీకు ఈ వీడియో ఏమైనా ఉపయోగపడిందో లేదో కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వండి. అదేవిధంగా నా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.